ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఒక పెద్ద విపత్తు రాబోతోంది తల్లి. ఏదో తప్పు చేసావట, ఏదో పొరపాటు చేసావట, ఏదో బాకీ ఉండిపోయావట, మర్చిపోయావట. అదేంటో తెలుసా? సాక్షాత్తు ఆ 7 కొండల వాడు కన్నీళ్లు పెట్టుకుని కుమిలిపోతున్నాడట. నిన్ను ఒకటి అడుగుతాడట, కాదనకుండా ఇవ్వాలట. ఒకవేళ పొరపాటున కాదు అంటే గనక వెనుదిరిగి వెళ్ళిపోతే తర్వాత కంటికి కూడా కనిపించడట, కనుమరుగైపోతాడట. ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా ఎంత తలిచినా కూడా పలకడట. ఆ తర్వాత నువ్వు తిరుమల కొండ, ఆ 7 కొండలో ఎక్కటానికి నీకు అనుమతి లేదంట. ఆ కొండ మీద నువ్వు అడుగు పెట్టడానికే వీలు లేదంట బిడ్డ. ఎందుకంటే ఆ 7 కొండల వాడు 7 కొండలు దిగి పరుగు పరుగున వచ్చేస్తున్నాడట. స్వామికి ఏదో మొక్కుబడి బాకీ ఉన్నావట, వెంటనే తీర్చుకోవాలట. ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలకి బాధలకి కారణం ఆ ముడిపేనట. వెంటనే అదేదో చూడు తల్లి, స్వామివారు వస్తున్నారు. మరి స్వామివారు నీతో మాట్లాడడానికి వస్తున్నారు. సిద్ధంగా ఉన్నావా? ఇప్పుడు ఈ క్షణం కూడా నిర్లక్ష్యంగా ఉండకు. ఎందుకంటే స్వామివారి ఆశీర్వాదం అందుకోవాలి, కానీ ఆగ్రహాన్ని కాదు. జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడిన నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ, మన 7 కొండల వాడి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసింది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అంటూ, ఓం నమో వెంకటేశాయ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టండి. మీకు వెంటనే బాబా గారి అలాగే వెంకటేశ్వరుని అనుగ్రహాలు, ఆశీర్వాదాలు త్వరగా దొరుకుతాయి. మొన్న ఈ మధ్య నాకు తెలిసిన అబ్బాయి అండి, కారణాంతరాల వల్ల ఉన్న జాబ్ పోయింది. ఆ తర్వాత ఎంత ప్రయత్నిస్తున్నా కూడా అబ్బాయికి జాబ్ రావట్లేదు. ఒక 3-4 మంత్స్గా ఖాళీగా ఉన్నాడు. ఆ అబ్బాయి వెళ్ళని ఆఫీస్ లేదు, వెళ్ళని కంపెనీ లేదు, ప్రతి చోట కూడా వెళ్తూనే ఉన్నాడు, కానీ ఎక్కడ సెలెక్ట్ అవ్వట్లేదు, ఎక్కడ వేకెన్సీ లేదు. ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితి, సంసార బాధ్యత ఆ పిల్లవాడి మీదే ఉంది. అలాంటప్పుడు లాస్ట్ టైం నన్ను కలిసినప్పుడు, అక్క ఇలా ఉందక్క పరిస్థితి, ఏం చెయ్యాలో తెలియట్లేదు అని చెప్పి అన్నప్పుడు, మనకు తెలిసిన గురువు గారు ఉన్నారు, ఒక్కసారి చూడు, మనకు తెలిసిన గురువు గారు ఉన్నారు, ఒక్కసారి కాల్ చేసి చూడు. ఎందుకంటే నువ్వు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. అన్నీ కూడా నువ్వు ఫోన్ ద్వారా నీ ప్రతి ప్రాబ్లము చెప్తే ఆయన పూజల ద్వారా నీకు పరిష్కారం అందిస్తారు. అది కూడా చాలా తక్కువ రోజుల్లోనే, అది రోజుల్లోనే పరిష్కారం ఉంటుంది, ఒక్కసారి చూడు అంటే ఆ అబ్బాయి గురువు గారికి కాల్ చేశారండి. గురువు గారు చేసిన పూజల వల్ల ఆ అబ్బాయికి వారం తిరగకనే మంచి కంపెనీలో హై ప్యాకేజ్తో, శాలరీతో తను జాబ్లో చేరాడండి. ఎంతో హ్యాపీగా వచ్చి నాకు నిన్ననే స్వీట్స్ ఇచ్చి వెళ్ళారు. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు కూడా ఉంటే ఒక్కసారి ఇక్కడ చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా అంటే పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు, ఫోన్ ద్వారా, పూజల ద్వారానే. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఆ 7 కొండల వాడికి, ఆ వెంకన్న స్వామికి ఏదో బాకీ ఉన్నావట బిడ్డ. అదేంటో గుర్తు చేసుకో. అంతేకాదు, స్వామివారిని నీకు కష్టం ఎక్కువైనప్పుడు, భరించలేని బాధల్లో ఉన్నప్పుడు నిందించావట, దూషించావట. అసలు నువ్వు ఉన్నావా? ఆ 7 కొండల మీద ఉన్నావా? ఉంటే దిగి రావయ్యా అంటూ స్వామివారిని మాటలతో బాధ పెట్టావట. స్వామివారు కుమిలిపోతున్నారు, బాధపడుతున్నారు బిడ్డ. ఎందుకంటే నీకు ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు, బాధ అనిపించినప్పుడు, నా కష్టం తీర్చు స్వామి, నా బిడ్డ ప్రాణాలను రక్షించు, నా భర్తకు ఉద్యోగం తెచ్చిపెట్టు, ఈ అప్పుల బాధ నుంచి విముక్తి కలిగించు, ఇలా నీకు ఇవన్నీ జరిగితే నీ కొండకు వస్తాను అని చెప్పి ముడుపు తీసి కట్టావట. ఆ ముక్కుబడి బాకీ ఉండిపోయావట చెల్లించకుండా. అంతేకాదు,
సమయం వచ్చినప్పుడల్లా స్వామివారిని నిందిస్తున్నావట. ఏమని? నువ్వు ఉన్నవాళ్ల దేవుడివి, ఉన్నవాళ్ళని మరింత ఉన్నవాళ్ళని చేస్తావు, ధనవంతుల్ని మరింత ధనవంతులు చేస్తావు. నీ హుండీలో ఎవరైతే డబ్బులు బాగా వేస్తారో, ఎవరైతే నిలువు దోపిడీ ఇస్తారో అలాంటి వాళ్ళకి నువ్వు మళ్ళీ మళ్ళీ కూడా కోట్లు గుమ్మరిస్తున్నావు కదా స్వామి, మాలాంటి పేదవాళ్ళని ఇలా వదిలేస్తున్నావు కదా అంటూ మాటలతో స్వామివారిని బాధ పెట్టావట, నిందించావట, దూషించావట. అందుకే స్వామివారు చాలా బాధపడుతున్నారు బిడ్డ. ఇంకొక మాట అన్నారు తెలుసా? నేను ఎప్పుడూ కూడా ఈ 7 కొండల మీదనే ఉంటానని భక్తులందరూ అపోహపడుతున్నారు, కానీ నిజంగా నేను ఎక్కడుంటానో తెలుసా అంటూ ఒక ప్రశ్న కూడా వేశారు బిడ్డ. మరి స్వామివారు ఎక్కడుంటారో తెలుసుకోవాలి కదా. అసలు స్వామివారు ఉన్న వాళ్ళకే సహాయం చేస్తారా? ధనవంతుల్ని మరింత ధనవంతుల్ని చేస్తున్నారా? ఎవరైతే స్వామివారి హుండీలో ఘనంగా కానుకలు వేస్తారో వాళ్ళకి ఘనంగా డబ్బులు ఇస్తున్నారా, వచ్చేలా చేస్తున్నారా? అదంతా నీకు అర్థం అవ్వాలా బిడ్డ. అయితే నువ్వు పిలిచినప్పుడల్లా ఆ స్వామి నీ ఎదురుగ్గా రాలేదు అంటావా? అయితే స్వామి నీ ఎదురుగ్గా వస్తే నువ్వు తట్టుకుంటావా? నువ్వు భరించగలవా? నువ్వు ఇవన్నీ తెలియాలి అంటే స్వామివారు ఒక కథ చెప్తా బిడ్డ. స్వామివారికి సంబంధించిన కథ, నా భక్తుని కథ, నా భక్తురాలి కథ, కన్నీరు తెప్పించే నా భక్తురాలి కథ నువ్వు చెప్పు అంటూ స్వామివారు నా చేత చెప్పి పంపారు. మరి ఈరోజు చెప్తాను, జాగ్రత్తగా వింటావా? నువ్వు చేస్తున్న తప్పేంటో, నీ పొరపాటేంటో నీకు అర్థమవుతుంది. పదే పదే నిందించేస్తావు కదా. ఉన్నాడా భగవంతుడు? ఉన్నాడా వెంకటేశ్వర స్వామి? ఉన్నాడా నా సాయి? ఉన్నాడా? కష్టానికి ఉంటే ఏరి రాలేదే, నన్ను ఆదుకోలేదే, నా ఎదురుగా రాలేదే అంటూ బాధపడతావు చూడు, నిందిస్తావు చూడు, దూషిస్తావు చూడు. అది ఎంత తప్పో నీకు అర్థమయ్యేలా చెప్తాను. ఈ కథ ఎవరైతే వింటారో వాళ్ళ కష్టాలన్నీ తీరిపోతాయి, వాళ్ళ అప్పులన్నీ తీరిపోతాయి బిడ్డ. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నీ ఇంటికి వచ్చి, ఆ వడ్డీ కాసుల వాడు వెంకటేశ్వరుడే నీ ఇంటికి వచ్చి నడుచుకుంటూ వచ్చి నీ కష్టాన్ని తీర్చిపోతాడు. నీకు కావాల్సింది అందించి వెళ్తాడు. నీ దరిద్రాన్ని తరిమి కొట్టి వెళ్తాడు. అదృష్టాన్ని నీ ఇంట్లో నింపి వెళ్తాడు. పొరపాటును కూడా ఈ కథను ఎక్కడ పక్కకి తోయకుండా చూడటానికి ప్రయత్నించు. నీకు నిజంగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కావాలి, నీ బాబా ఆశీర్వాదం నీకు కావాలి అంటే ఇది తప్పక వినాల్సిందే. ఈ కథ విన్నవాళ్ళ 7 జన్మల పాపాలు కూడా పటాపంచలైపోతాయి బిడ్డ. ఆలస్యం చెయ్యకు. ఇది ఒక వెంకటేశ్వర స్వామి భక్తురాలి కథ, కన్నీరు తెప్పించే ఒక భక్తురాలి కథ. స్వామివారు ఆ భక్తురాలి కోసం కొండ దిగి వచ్చాడు. 7 కొండల వాడు కొండ దిగాడు. కొండ దిగిన 7 కొండల వాడు. మరి నువ్వు భక్తితో తలిస్తే పిలిస్తే రాడంటావా? ఒక్కసారి చూడు, నీకే అర్థమైపోతుంది. నువ్వు ఎక్కడ ఏ తప్పు చేస్తున్నావో, ఏ పొరపాటు చేస్తున్నావో నీకు అర్థమవుతుంది. అది తిరుపతి కొండ కింద ఉన్న చంద్రగిరి గ్రామంలో రామయ్య అని ఒక నిరుపేద రిక్షా కార్మికుడు ఉండేవాడు బిడ్డ. పూట గడవని పేదరికం వాళ్ళది. ఇంట్లో వయసు పైబడే కంటి చూపు కోల్పోయి మంచాన పడ్డ తల్లి రమణమ్మ. రామయ్య భార్య లక్ష్మి నిండు గర్భవతి. తినటానికి సరైన తిండి లేకపోయినా లక్ష్మికి ఆ 7 కొండల వాడు అంటే ప్రాణం. ఆ ఇంటి ఏకైక ఆశాకిరణం ఆ వెంకన్నపై ఆ లక్ష్మికి ఉన్న అపారమైన భక్తి మాత్రమే. అలా ఒకరోజు రామయ్య తల్లి రమణమ్మ ఏడుస్తూ వణుకుతున్న స్వరంతో తన బిడ్డతో ఇలా అంటుంది, నాయనా రమణయ్య, ఈ ముసలి ప్రాణం ఎలాగోలా పోయినా పర్లేదురా, కానీ కడుపులో బిడ్డను పెట్టుకొని కడుపులో బిడ్డను మోస్తూ నీ భార్య పస్తులో ఉండటం ఈ తల్లి చూడటం వల్ల కాలేకపోతోందిరా, నా వల్ల కావటం లేదు. మనసు చివుక్కుమంటోంది, చాలా గుండె కోతగా ఉంది. ఆ గర్భవతి ఆకలితో ఉంటే, నీరసించిపోతూ ఉంటే నా కడుపు తరుక్కుపోతోందిరా నాయనా. రామయ్య నిస్సహాయంగా కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏం చెయ్యనమ్మా నేను, కాళ్ళు అరిగిపోయేలా రిక్షా లాగినా కూడా ఒక్క కాసు కూడా పుట్టలేదమ్మా. ఆ 7 కొండల వాడు మనల్ని ఎందుకు ఇంతలా ఆకలి మంటల్లో కాలుస్తున్నాడో నాకైతే అర్థం కావటం లేదమ్మా అని అంటాడు. వీరి మాటలు వింటూ అక్కడే ఉన్న లక్ష్మి కడుపు మీద చెయ్యి పెట్టి నిమురుకుంటూ తన భర్తకు ధైర్యం చెప్తూ ఇలా అంటుంది, ఏమండి అలా అనకండి, ఆ స్వామి దయ ఉంటే మన కన్నీళ్లు కూడా అమృతం అవుతాయి. మనం పస్తులు ఉన్నా సరే నా కడుపులో ఉన్న బిడ్డకి ఆ గోవిందుడి నామమే కడుపు నింపుతుంది. ఆయన దయ ఎప్పటికైనా మనల్ని కాపాడుతుందండి అని అంటుంది. కొన్ని రోజులు గడిచాయి. కడుపులో పేగులు మాడిపోతున్నా కూడా భార్య తల్లి ఆకలి తీర్చాలని రామయ్య
ఖాళీ కడుపుతోనే రిక్షా లాగటం మొదలుపెట్టాడు. ఎండలో కిలోమీటర్లు కొద్దీ కూడా రిక్షా లాగిన రామయ్యకు అకస్మాత్తుగా రక్తం వాంతులయ్యాయి. ఊపిరితిత్తులు చిట్లిపోయి కుప్ప కూలిపోయాడు. ఊరిలో ఉన్న నాటు వైద్యుడు చూసి చేతులెత్తేశాడు. అమ్మా లక్ష్మి, ఖాళీ కడుపుతో బరువులు లాగి లాగి నీ భర్త ఊపిరితిత్తులు పగిలిపోయాయమ్మా. ఇతను బతకటం చాలా కష్టం. వెంటనే పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్ళకపోతే ప్రాణాలకే ప్రమాదం. ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి తల్లి. ఆ మాట వినగానే లక్ష్మి గుండె పగిలిపోయింది. ఇంట్లో పూట గడవటానికి దిక్కులేదు, ఇక పెద్ద ఆసుపత్రికి వెళ్లే స్తోమత ఎక్కడిది తండ్రి? పిచ్చి పట్టిన దానిలా వెంకన్న గుడికి పరిగెత్తింది. ఏడుస్తోంది, కన్నీళ్లు తుడుచుకుంటోంది. గుండె వేగంగా కొట్టుకుంటే అరచేత్తో అదిమి పట్టుకుని ఉంది గుండెని. స్వామివారి ధ్వజస్తంభం పట్టుకుని కన్నీరు మున్నీరుగా ఏడ్చేసింది, విలపిస్తోంది. లక్ష్మి గుండెలు బాదుకుంటూ ఆక్రోశంతో, ఓ శ్రీనివాస ఏడుకొండలవాడ, నా మాంగళ్యం మీద నీకు కొంచెం కూడా జాలి కలగటం లేదా అయ్యా? తండ్రి, పుట్టకముందే నా బిడ్డని అనాథన చేస్తావా? నేను చేసిన పాపం ఏంటయ్యా? నీ గుడి ప్రాంగణము ఊడ్చటమా? నా భర్త ప్రాణాలు నిలబెట్టు గోవింద, కావాలంటే నా ప్రాణాలు తీసి ఆయనకు పొయ్యవయ్యా అంటూ ఆమె ఏడుస్తోంది. ఆమె రోదన చూసి చలించిపోయిన ఆలయం పూజారి తన దగ్గర ఉన్నటువంటి కొద్ది డబ్బులను ఇచ్చాడు సరుకులు కొనుక్కోమని. ఆ సరుకులతో 2 రోజులు గడిచాయి. ముసలి అత్తయ్య ఉంది, కళ్ళు కనిపించని అత్త ఉంది, ఇంట్లో మంచం మీద పడ్డ ఆ రామయ్య ఉన్నాడు. వాళ్ళిద్దరికి కొద్దిగా ఏదో గంజి కాసి పోసింది. 2 రోజులు గడిచాయి. మళ్ళీ ఇంట్లో గింజ లేదు. రామయ్య మంచం మీద చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. భార్య తల్లి ఆకలితో అలమటిస్తూ ఉంటే చూడలేకపోయాడు. రామయ్య దగ్గుతూ రక్తం కక్కుతూనే మంచం దిగుతూ, లక్ష్మి, నన్ను వదిలేయ్, నా వల్ల కాదు. నా కళ్ళ ముందే నా తల్లి, నా బిడ్డ, నా భార్య ఆకలితో చచ్చిపోతూ ఉంటే నేను ఈ మంచం మీద పడుకోలేను. అది నా వల్ల కాదు. నేను వెళ్తాను, వెళ్ళి రిక్షా లాగుతాను, లేదంటే మీరు ఆకలితో చనిపోతారు అంటూ కింద పడిపోయాడు. లక్ష్మి ఏడుస్తూ భర్తను గుండెలకేసి హత్తుకొని, వద్దండి, నా మీద పుట్టబోయే బిడ్డ మీద ఒట్టు, మీరు లేవద్దు. ప్రాణాలు పోతున్న మిమ్మల్ని నేను పంపను. ఇవాళ ఈ రిక్షా నేను తొక్కుతాను. ఆ వెంకన్న సాక్షిగా నేను వెళ్ళి డబ్బులు తెస్తాను. మీరు నా ప్రాణంతో సమానం. నా ప్రాణమే లేకపోతే నేను ఎలా బ్రతకగలను? మీకు ఏదైనా అయితే ఆ దారిలో అంటూ కుటుంబం ఆకలి తీర్చడానికి నవమోసాలు నిండిన నిండు గర్భవతి అయినటువంటి లక్ష్మి రిక్షా పట్టుకుని బస్టాండ్కు వెళ్ళింది. వణుకుతున్న కాళ్లతో, నీరసంతో కూడిన గొంతుతో ప్రయాణికుల్ని పిలిచింది. కానీ ఆమె స్థితి చూసిన ఏ ఒక్కరూ కూడా ఆ రిక్షా ఎక్కలేదు. అయ్యో తల్లి, కడుపుతో ఉన్న ఆడదానివి, నిన్ను రిక్షా లాగించి అందులో మేము కూర్చుంటే ఆ దేవుడు కూడా మమ్మల్ని క్షమించడు తల్లి. మాకు ఆ మహాపాపం చుట్టుకుంటుంది, మేము రాలేము అంటూ ఎవ్వరూ ఎక్కలేదు. లక్ష్మి కన్నీళ్లు కారుస్తూ ఆకాశం వైపు చూస్తూ, వెంకన్న, ఇదెక్కడి ఘోరమైన పరీక్ష తండ్రి. పని చేసిన కుటుంబాన్ని పోషించుకుంటానన్నా కూడా ఎవ్వరూ రాని రాత రాసావా? నా భర్త ప్రాణాలు గాలిలో దీపంలా ఉన్నాయి. కడుపులో బిడ్డ ఆకలితో తన్నుకుంటోంది. ఈ గర్భవతి కన్నీళ్లు కూడా నీకు కనిపించటం లేదా? నిన్ను కరిగించటం లేదా స్వామి? ఇక నాకు దిక్కెవరు తండ్రి? లక్ష్మి ఇలా రోధిస్తూ ఉండగా అచ్చం వెంకటేశ్వర స్వామి వేషధారణలో, నుదుటిన నామాలు, మెడలో పూలమాలలతో ఉన్న ఒక 18 ఏళ్ల ఒక యువకుడు చిరునవ్వుతో ఆమె దగ్గరికి వచ్చాడు. ఏమమ్మా, ఎవరు నీ రిక్షా ఎక్కట్లేదని ఏడుస్తున్నావా? నేను ఎక్కుతానులే. నన్ను కొండ కింద అలిపిరి దగ్గర వదిలేస్తావా అంటూ అడిగితే, లక్ష్మి ఆశ్చర్యంగా ఏడుపు ఆపుకుంటూ, నీ రూపం చూస్తుంటే అచ్చు 7 కొండల వాడిలా ఉన్నావు బాబు. ఏదైనా నాటకంలో వేషం కట్టావా? సరేలే, కూర్చో బాబు, తీసుకువెళ్తాను. అయితే ఎంత ఇవ్వమంటావమ్మా అంటాడు అబ్బాయి. నీకు తోచినంత ఇవ్వు, మరేం పర్వాలేదు. సరే, నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, అవే నీకు ఇస్తాను అంటాడు. సరే, ఎక్కి కూర్చోండి అంటుంది లక్ష్మి. లక్ష్మి రిక్షా లాగటం మొదలుపెట్టింది. అయితే ఇక్కడ ఆమె వల్ల అవ్వటం లేదు. కానీ ఆకలితో పేగులు మాడిపోతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి. కడుపులో ఉన్న బిడ్డ భారం అప్పటికే ఉన్న నీరసం కొద్దీ కూడా దూరం వెళ్ళగానే ఆమె కళ్ళు తేలేసింది. ఆమె వల్ల కావటం లేదు. రిక్షా హ్యాండిల్ పట్టుకొని అలాగే కుప్ప కూలిపోయింది. సరిగ్గా గుడి ముందుకు వచ్చి
కింద పడిపోతున్న లక్ష్మిని ఆ యువకుడు వెంటనే రిక్షా దిగి తన చేతుల్లోకి తీసుకున్నాడు. అమ్మా లక్ష్మి లేమ్మా అంటూ ఆ యువకుడు స్పృహ తప్పిన లక్ష్మిని జాగ్రత్తగా రిక్షాలో పడుకోబెట్టాడు. తానెవరో కాదు, ఇంకెవరుంటారో అంతటి దయ చూపించాడు అంటే సాక్షాత్తు ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి ఆ వైకుంఠనాథుడు దిగి వచ్చేశాడు తన భక్తురాలి కోసం. స్వయంగా తానే రిక్షా పట్టుకున్నాడు. తన భక్తురాలిని రిక్షాలో కూర్చోబెట్టి ఏడుకొండలవాడు చెమటోడ్చి ఆ రిక్షాను ఆమె గుడిసె వరకు లాక్కుంటూ వెళ్ళాడు. ఇక్కడ అన్నమయ్య పాటలకు మురిసిపోయిన ఆ ఏడుకొండలవాడు పెళ్లి పల్లకిని మోశాడు. అంటే తను నమ్మిన వాళ్ళని, తన మనసారా కొలిచిన వాళ్ళని ఏ రోజైనా విడిచిపెట్టాడా? ఏ సమయంలో ఏ రూపంలో ఒక రూపంలో అక్కడికి వచ్చి వాళ్ళను ఆదుకుంటాడు. గ్రహించాలి. ఆ గ్రహించక ఎన్ని నిందలు చేశావు స్వామి మీద, ఎన్ని దూషణలు చేశావు, నీకు అర్థమవుతోందా బిడ్డ? అలా లాక్కుంటూ లక్ష్మి ఇంటి దగ్గరికి రిక్షాని తీసుకువెళ్ళాడు మన వైకుంఠనాథుడు అయినటువంటి శ్రీనివాసుడు. ఆ రిక్షా ఇంటికి చేరుకోగానే ఆ గుడిసె ఒక్కసారి కోటి సూర్యుల కాంతితో దివ్యమైన వెలుగులతో నిండిపోయింది. ఆ వెలుగులు సోకగానే మంచం మీద చావు బతుకుల్లో ఉన్న రామయ్య సంపూర్ణ ఆరోగ్యవంతుడై లేచి కూర్చున్నాడు. వృద్ధురాలైన రమణమ్మకు కంటి చూపు తిరిగి వచ్చింది. లక్ష్మికి స్పృహ వచ్చి కళ్ళు తెరిచింది. తన ఎదురుగా అప్పటి వరకు కూడా బాలుడిలాగా ఉన్నవాడు సాక్షాత్తు శంకు చక్రాలు ధరించి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్నటువంటి దివ్యమైన మంగళ రూపంలో ప్రకాశిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి. లక్ష్మి కన్నీళ్లు కట్టలు తెంచుకోగా స్వామివారి పాదాలపై పడిపోయి, గోవింద ఎంత పని చేశావయ్యా, నవమోసాలు మోస్తున్న ఈ తల్లి కష్టం చూడలేక సాక్షాత్తు వైకుంఠనాథుడివి నా కోసం రిక్షా లాగావా తండ్రి? నీ పాదాలు తాకే భాగ్యం కూడా లేని ఈ అభాగ్యురాలికి ఎంతటి ప్రాధాన్యం ఇచ్చావయ్యా, కరుణించావా? నన్ను క్షమించు తండ్రి, నా భర్తను నా అత్తను బతికించి నా దేవుడివి, నిజంగా నా నమ్మకాన్ని నిలబెట్టావు స్వామి అంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది. శ్రీ వెంకటేశ్వర స్వామి అత్యంత కరుణతో మందహాసం చేస్తూ, లక్ష్మి ఏడవకమ్మ, కన్నీళ్లు తుడుచుకో తల్లి, నా భక్తులు ఆకలితో అల్లాడిపోతూ ఉంటే, ప్రాణాపాయంలో నెత్తురు కక్కుతూ ఉంటే ఈ శ్రీనివాసుడు కొండ మీద రాయిలా ఎలా కుమిలిపోతాడు తల్లి, ఎలా మిగిలిపోతాడు? బండరాయినా నేను కాదు కదా. ఈ నిస్వార్థమైన ప్రేమే నన్ను వైకుంఠం నుంచి ఇక్కడికి దిగి వచ్చేలా చేశాయి తల్లి. నువ్వు లాగాల్సింది రిక్షా కాదు తల్లి, నీ సంసార రథాన్ని, నీ కడుపులోని బిడ్డకు, నీ మాంగళ్యానికి నా నిండు ఆశీస్సులో. ఇక నీ కష్టాలు తీరిపోతాయి, నీ ఇంట్లో సిరి సంపదలకు ఏ లోటు ఉండదు, ఇకపై ఆనందంగా జీవించు అని అభయం ఇస్తూ ఆ ఆపద మొక్కలవాడు అంతర్ధానం అయ్యాడు. ఆ స్వామివారు అంతర్ధానమైన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా ఇంకా పచ్చ కర్పూరపు వాసనలు, తులసిమాల పరిమళాలు అలాగే ఉన్నాయి. అక్కడ చుట్టుకున్నవి అలా ఉండిపోయాయి ఆ పరిమళాలు. లక్ష్మి తన భర్తని, అత్తమ్మని చూసి గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది. ఆ ఏడుపులో కూడా బాధ లేదు, సాక్షాత్తు దైవమే తన కోసం దిగి వచ్చాడన్న కృతజ్ఞత ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది. చూసారా అండి, లోకమంతా కూడా మనల్ని ద్వేషించిన, చిన్న చూపు చూసిన ఆ ఏడుకొండలవాడు మాత్రం మనల్ని వదిలిపెట్టట్లేదు. గర్భవతినైన నా కోసం ఆ వైకుంఠనాథుడు తన సుకుమారమైన చేతులతో మన రిక్షా తొక్కాడు అంటే మనం ఎంతటి అదృష్టవంతులమండి. ఏ జన్మలో ఏ పుణ్యం చేశామో, స్వామి కరుణ ముందు ఈ సంపద, ఈ సుఖాలు ఏ పాటివండి. రామయ్య కళ్ళు తుడుచుకుంటూ, నిజమే లక్ష్మి, భగవంతుడు ఉన్నతమైన బంగారు గోపురాలనే కాదు, నీలాంటి నిస్వార్థమైన భక్తురాలి కన్నీటి చుక్కల్లో కూడా ఉంటాడని ఈ రోజు నాకు అర్థమైంది. ఆ స్వామి మనకు ప్రాణభిక్ష పెట్టాడో, ఇకపై మన జీవితంలో ఆ వెంకటేశ్వరుడికి మన జీవితాన్ని అంకితం చెయ్యాలి. ఆ క్షణం నుంచే రామయ్య కుటుంబంలో కష్టాలు శాశ్వతంగా తీరిపోయాయి. ఆ వెంకన్న దయతో వాళ్ళు జీవితాంతం కూడా సుఖ సంతోషాలతో ఏ లోటు లేకుండా జీవించారు. భక్తికి భగవంతుడు ఎప్పుడూ కూడా దాసుడే బిడ్డ అని స్వామి లోకానికి చాటు చెప్పాడు కదా. నిజమైన భక్తికి, నిస్వార్థమైనటువంటి ప్రేమకు ఆ భగవంతుడు, ఆ ఏడుకొండలవాడు, ఈ సాయి ఎప్పుడూ దాసులే. ఈ లోకం నిన్ను అనాథులుగా చూసినా, నువ్వు పేదరికంతో ఉన్నావని నిన్ను చిన్న చూపు చూసినా, ఆ ఏడుకొండలవాడి దృష్టి మాత్రం మనసంతా కూడా నీ మీదే ఉంటుంది. నువ్వు ఆయన ముద్దు బిడ్డవి. గుండె నిండా నమ్మకంతో ఆర్తిగా గోవిందా అని పిలిస్తే చాలు,
ఆ వైకుంఠనాథుడు తన పట్టు పీతాంబరాలను పక్కన పెట్టి నీ కన్నీళ్లు తుడవటానికి ఒక సామాన్యుడిలా దిగి వచ్చేస్తాడు తల్లి. నవమోసాలు మోస్తున్న ఒక నిరుపేద గర్భవతి ఆకలి బాధను చూడలేక ఈ సృష్టిని నడిపించే ఆ సృష్టికర్త స్వయంగా చెమటోడ్చి రిక్షా లాగాడు అంటే ఆ దేవుడికి తన భక్తుల మీద ఉన్న ప్రేమ ఎంతటిదో నువ్వు అర్థం చేసుకోవచ్చు తల్లి. ఆ స్వామికి కావాల్సింది కోట్లు విలువ చేసే కానుకలు కాదు, కల్మషం లేని ఒక కన్నీటి ప్రార్థన. భగవంతుడు ధనవంతుల సొత్తు కాదు బిడ్డ, పేదవాడి ఆర్తనాదానికి దొరికే అతి పెద్ద అభయం. నీ జీవితంలో కూడా కష్టాలు కడల్లా ముంచెత్తుతున్నాయని, ఏ దిక్కు తోచలేదని ఎప్పుడూ కుంగిపోకు. చీకటి ఎంత దట్టంగా ఉంటే వెలుగు అంత తొందరగా వస్తుందని గుర్తించు. నువ్వు రాల్చే ప్రతి కన్నీటి బొట్టుకి ఆ శ్రీనివాసుడి దగ్గర లెక్క ఉంటుంది. నీ భారం అంతా ఆయన పాదాల మీద వెయ్యి నువ్వు ధర్మంగా నిలబడితే ఆ కష్టాల బరువుని మోయటానికి, నీ జీవిత రిక్షాను లాగటానికి ఆయన ఏదో ఒక రూపంలో తప్పక వస్తాడు. ఆపదలో ఉన్నప్పుడు మనుషులు చెయ్యి వదిలేస్తారేమో కానీ ఆ ఆపద మొక్కులు వాడు ఎన్నటికీ నిన్ను వదిలిపెట్టడు. నమ్మకంతో అడుగు వెయ్యి. ఆ శ్రీనివాసుడి అభయహస్తం ఎల్లప్పుడూ నీ వెంటే ఉంటుంది. గోవింద శ్రీనివాస, నిజమైన భక్తికి, నిస్వార్థమైన ప్రేమకు భగవంతుడు ఎప్పుడూ దాసుడే బిడ్డ. అందులో నువ్వు ఆపదలో ఉండి గుండె నిండా నమ్మకంతో గోవిందా అని పిలిస్తే ఆ స్వామి నీ కష్టాల రిక్షాలో మొయ్యటానికి సామాన్యుడిలా అయినా సరే దిగి నీ దగ్గరికి వస్తాడు. భగవంతుడు ధనవంతుల ఆస్తి కాదు, అది పేదవాడి ఆర్తనాదానికి లభించే ఒక అభయం. ఇప్పుడు నీకు పూర్తిగా అర్థమై ఉంటుంది బిడ్డ. వెంకటేశ్వర స్వామి ఎక్కడో 7 కొండల మీద అంత పైన ఎక్కి కూర్చోలేదు బిడ్డ. తన బిడ్డల్ని చూస్తున్నాడు, తన భక్తుల్ని గమనిస్తున్నాడు. ఎవరు ప్రేమతో పిలుస్తున్నారు, ఎవరు ఆర్తితో పిలుస్తున్నారు, ఎవరు తన మీద కొండంత నమ్మకం పెట్టుకున్నారు స్వామికి తెలుసు. నిజంగా నీ మనసులో భక్తి ఉండాలి, స్వామి మీద నమ్మకం ఉండాలి. నువ్వు పిలిచే పిలుపులో ఒక ఆర్తి ఉంటే దానికి కదిలిపోయి చలించిపోయి ఆ 7 కొండలు దిగి స్వామి నీ దగ్గరికి వచ్చేస్తాడు. ఈ సాయి కోరేది, 7 కొండల వాడు కోరేది నిష్కల్మషమైన భక్తి, ప్రేమ. ఇంతకు మించి ఖరీదైన కానుకలు కాదు. ఖరీదైన కానుకలు హుండీకి సమర్పించే వాళ్ళకే చూస్తాడు భగవంతుడు 7 కొండల వాడు అని అనుకుంటావు కదా. భగవంతుడికి డబ్బు కావాలా బిడ్డ? ఆయన దగ్గర ఎంతుందో తెలుసా? 7 కొండల వాడికి, నీ సాయికి కావాల్సింది నిష్కల్మషమైన మనసు, నీ స్వచ్ఛమైన చిరునవ్వు, మంచి మనసు. ఇదే కోరుకుంటారు. ఇంతకు మించి ఇంకేం లేదు బిడ్డ. ప్రతి గుండెలోనూ కొలువై ఉన్నాడు ఆ 7 కొండల వాడు, ప్రతి మనసులోనూ కొలువై ఉన్నాడు. ఇక ఎప్పుడో నీకు కష్టం వచ్చిందని ముడుపు కట్టావు చూడు, ఆ ముడుపు చెల్లించడానికి వెంటనే ప్రయత్నించుకో బిడ్డ. వెంటనే స్వామివారిని దర్శించుకో. ఎల్లప్పుడూ కూడా స్వామివారి ఆశీర్వాదాలు నీ మీద ఉంటాయి, నీ సాయి కరుణా కటాక్షాలు నీ మీద ఉంటాయి అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సరా.